పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం గత 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రస్తుతానికి దొడ్డిదారిన హైకోర్టును ఆశ్రయించి మొత్తానికి జూన్ 6 వరకు అయితే చర్యలు తీసుకోకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వర్గాల్లో కానివ్వండి లేదా ప్రజల్లో కానివ్వండి ఒక చర్చ నడుస్తుంది. ఏమని, అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా తప్పించుకున్నాడు? చిన్న తప్పు చేస్తేనే పోలీసులు ఇళ్ల మీద దాడి చేసి వెంటనే పట్టుకెళ్ళిపోతున్నారు కదా. మరి ఘటన జరిగిన దాదాపు 4-5 రోజుల పాటు తప్పించుకుని ఎలా తిరిగాడు? హైదరాబాద్కి వరంగల్కి అలాగా ఇతర ప్రాంతాలకి ఎలా తిరిగాడు? అసలు రాష్ట్రం వదిలి చెక్ పోస్టులన్నీ దాటి ఎలా తప్పించుకున్నాడు? ఆయన ఏమి మామూలు సాధారణ వ్యక్తి ఏం కాదు కదా, ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా తప్పించుకుంటే తెలుస్తుంది. మరి ఎలా తప్పించుకున్నాడు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోవటంలో ఒక పత్రికకు చెందినటువంటి మీడియా వెహికల్లోనే తప్పించుకున్నాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి పత్రికే తప్పించింది అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ స్థానిక పోలీసుల సహకారంతో పాటు ఒక ఐఏఎస్ సహకారం, ఒక ఐపీఎస్ సహకారం ఉందని చెప్పి ఆ పోలీసు వర్గాల్లోనే బలంగా వినిపిస్తుంది. ఒక పక్క పిన్నెల్లిని పట్టుకోవాలని ఒక ఐపీఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తుంటే, అదే సమయంలో వేరొక ఐపీఎస్ పోలీసుల కదలికల మొత్తాన్ని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చేరవేయడం ద్వారా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. మొన్న ఏదైతే ఆ కొమ్మోటి ఫ్యాక్టరీలో దాక్కున్నాడో అప్పుడే పట్టుకోవాలి వాస్తవానికి, బట్ వెళ్ళేటప్పటికి తప్పుకున్నాడు. తర్వాత వేరొక చోట ఉన్నాడని తెలిసింది. చేసినప్పటికీ కూడా దొరకకుండా తప్పుకున్నాడు. ఎలా తప్పుకున్నాడు అంటే, పోలీసుల కదలికలన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ పోలీసులే చేరవేశారు అనేది ప్రధాన ఆరోపణ. కాదు అనటానికి కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి పత్రికకు చెందినటువంటి వ్యాన్లో, మీడియా వ్యాన్లో, సాధారణంగా ఆ మీడియా వ్యాన్ ఎవరు ఆపరు, మనకు తెలుసు. అంబులెన్స్ని కానీ మీడియా వ్యాన్ని కానీ సాధారణంగా చెక్ పోస్టుల దగ్గర కానీ లేదా టోల్ గేట్ల వద్ద కానీ మ్యాక్సిమం ఆపరు, మనకు తెలుసు. అయితే ఇప్పుడు అదే మీడియా వ్యాన్ అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు. అది కూడా 2-3 చోట్ల మారుకుంటూ ఒకే చోట అయితే అనుమానం వస్తుందనే అనుమానంతో 2-3 చోట్ల మారుకుంటూ తప్పుకున్నాడు. సో మీడియా వ్యాన్లో స్థానిక పోలీసుల సహకారంతో తప్పించారు కాబట్టే దొరకలేదని తెలుస్తుంది. వాస్తవానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల రోజే గృహ నిర్బంధం చేయాలని చెప్పి ఒక వార్త వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా స్థానిక పోలీసులు సహకరించలేదు. ఆయన ఓటు వేయడానికి వెళ్ళాలని చెప్పి వదిలేశారు. సో ఆ రోజు నుంచి స్థానిక పోలీసుల సహకారం ఉన్నమాట వాస్తవం. సో ఇప్పుడు మీడియా వ్యాన్లోనే ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. మనం ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం, అంబులెన్స్లను అడ్డం పెట్టుకుని లేదా ఆ మీడియా వ్యాన్లను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీడియా జోలికి సాధారణంగా పోలీసులు పోరు, అలాగే అంబులెన్సుల జోలికి కూడా పోరు. సో వాటిని అడ్డం పెట్టి తప్పించుకుంటారు. సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియా వ్యాన్తో పాటు అంబులెన్స్ కూడా వాడితే వాడుండొచ్చు అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి తెలివి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎక్కువే ఉంటుంది. వాస్తవానికి నేను తోపు తురుము అని చెప్పి గంభీరాలు పలకడమే తప్ప వారం రోజుల నుంచి పిల్లిలాగా పారిపోతున్నాడు. మనం ఎప్పుడో సాక్షి ఛానల్లో మాట్లాడుతూ నేను రావాలంటే మాచర్ల రావాలంటే 2 గంటల సమయం పడుతుంది అన్నాడు. మరి 2 గంటలల్లా 4 రోజులైంది, ఈ రోజుకి మాచర్ల రాలేకపోయాడు. పోలీసులు చేస్తేనేమో తప్పించుకుని కార్లు మారుకుంటూ ఇతర వాహనాలు మారుకుంటూ తప్పించుకుని పారిపోతున్నాడు. చివరికి గన్మెన్లని అతని వ్యక్తిగత సిబ్బందిని కూడా వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ల ద్వారా ట్రేస్ చేస్తే దొరికిపోతారనే ఉద్దేశంతో వాళ్ళని వదిలేస్తే పోలీసులు వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారనుకోండి. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసుల సహకారం స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికలు జరిగిపోయాయి, దాదాపుగా ప్రభుత్వం మారటం ఖాయమని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ నాయకులకి పోలీసులు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. మన వ్యవస్థ మొత్తాన్ని కించపరచలేం, కానీ ఈ వ్యవస్థలో కొంతమంది చీడ పురుగులు లాంటి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ పోలీస్ శాఖలో కూడా కొంతమంది ఉన్నారు. ఏదో తులసి వనంలో గంజాయి మొక్కలాగా పోలీస్ వ్యవస్థ అనేది వాస్తవానికి ఒక తులసి వనం. ఎందుకంటే ఆ వ్యవస్థ లేదు ఈరోజు ఏమీ జరగదు. కానీ అందులో కూడా గంజాయి మొక్కలు కొన్ని ఉంటాయి. ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వారికి సహకరించి వాళ్ళని రాష్ట్రం దాటించడానికి, అవసరమైతే ఆ దేశం దాటించడానికి ఈజీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత లేకపోతే లాయర్ని పెట్టుకుని హైకోర్టుకి వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు తప్ప పోలీసులకు దొరకల. అంటే లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు, లాయర్లతో మాట్లాడుతున్నాడు, లాయర్ వెళ్ళి ఆ బెయిల్ పిటిషన్ వేస్తాడు, కానీ పోలీసులు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోలేరు. పైగా పిన్నెల్లిని చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా దొరకలేదన్నారు. మరి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి, పోలీస్ శాఖ అవమానం ఇది. పిన్నెల్లి వెనకమాలే మీరు చేసుకుంటూ వెళ్ళి పిన్నెల్లి దొరకలేదని చెప్పడం అంటే ఇది ఖచ్చితంగా అవమానకర ఘటనే. సో ఇప్పుడు మొత్తంగా అదే పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వాస్తవానికి కొంతమంది పోలీస్ అధికారులు చెప్పేది ఏంటంటే పిన్నెల్లిని పట్టుకోవడం అరగంట పని. వాస్తవానికి ఏది, పోలీసులు కన్నా కరెక్ట్గా ప్రయత్నించి ఎవరి ఒత్తిడికి లొంగకపోతే
అరగంటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన అనుచరులని మొత్తాన్ని తీసుకొచ్చి లోన కూర్చోబెట్టవచ్చు. అది పెద్ద సమస్య కాదు. 2 రాష్ట్రాల్లో పోలీసులను ఉపయోగించుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుక్కుని పేనులాగా ఎక్కడో అక్కడే ఉంటుంది తప్ప మరొక గత్యంతరం ఉండదు. కానీ మన పోలీసు వ్యవస్థలోనే కొంతమంది ఐపీఎస్ స్థాయి అధికారులు, ఆ డీజీ స్థాయి అధికారుల్లో కొంతమంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కనీసం కోర్టుకి వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసే వరకు కూడా అయినా సరే అరెస్టు కాకుండా తప్పించాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడంతో వీళ్ళు సహకరించారని తెలుస్తుంది. ఎందుకంటే అరెస్టు చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళిన పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆల్రెడీ అరెస్ట్ అయిపోతే ఇక కోర్టు పెద్ద జోక్యం చేసుకోదు. కానీ అరెస్ట్ కాకముందు కోర్టుకి వెళ్తే ఊరట లభించే అవకాశం ఉంది. ఈ రోజు జరిగింది అదే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నుంచి తప్పించుకుని పారిపోయి 3 రోజుల పాటు ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది. అదే అరెస్టు జరుగుంటుంటే ఈ విధంగా దొరికేవాడు కాదు. సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఈ అవినీతి పత్రిక. రాసేది అసత్యాలు, చేసేది ఘోరాలు. ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఈ రోజుకి ఆ మొక్కన అసత్య పత్రికలు, అవినీతి పత్రికలో రాయలేదు. ఒకరోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన తప్పని రాయలేదు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారన్నారు. ఇంత దిక్కుమాలిన ఛానల్ నేనెక్కడా చూడాల. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొడితే రికార్డ్ అయిన సీసీ కెమెరాలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తే రికార్డు కాదా? ఇంత మెదరమందం కావాలి, ఇంత బుర్ర తక్కువ కావాలి, సాక్షిలేట పని చేస్తాను నాకు అర్థం కావాలా. వాళ్ళు ఏం చెప్తున్నారు? టీడీపీ రిగ్గింగ్ చేసిందని చెప్పి ఫోటోలు వేసాడు. ఫోటోలు ఎందుకు అయ్యా? వీడియోలు విడుదల చేయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో రాలా? ఇదిగో ఈ పలానా వ్యక్తి టీడీపీ నేత, ఇదిగో జోలగండి బ్రహ్మానంద రెడ్డి వెళ్ళాడు, ఇదిగో రిగ్గింగ్ చేశాడు, ఇదిగో దౌర్జన్యం చేశాడు. నువ్వు వీడియో విడుదల చేయి. 100% వెబ్ క్యామ్తోనే కదా ఎలక్షన్ నిర్వహించింది. అంటే నీ రోత పత్రికలో ఏదో రాసుకోవాలి కాబట్టి టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొట్టాడా? రిగ్గింగ్ నిజంగా రిగ్గింగ్ జరుగుతుంటే మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలా? ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలా? ఎన్నికలైన 24 గంటల లోపు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి. రిగ్గింగ్ జరిగిందని మీరు ఫిర్యాదు చేస్తే అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనేది తేలుతుంది. మరి మ్యాచర్లలో రీపోలింగ్ నిర్వహించాలని మీరు ఎందుకు అంటే రిగ్గింగ్ జరిగినా కానీ సంకలు గుద్దుకున్నారా? మీరు అన్నట్టే టీడీపీ రిగ్గింగ్ చేస్తే మీరు అక్కడ కూర్చొని సంకలు గుద్దుకున్నారా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. దాడి జరిగినప్పుడు రికార్డ్ అయింది. ఈవీఎంలు ధ్వంసం చేస్తే రికార్డ్ అయింది. టీడీపీ రిగ్గింగ్ చేస్తే రికార్డ్ అవుదా? రిగ్గింగ్ చేస్తే తప్పే. కానీ ఏది అంటే మీరు రోత పత్రికలో, అవినీతి పత్రికలో ఏదో ఒకటి రాయాలి కాబట్టి నీచమైన రాతలు రాస్తారు. అంతేగాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎవడిచ్చాడు అధికారం? నీకు ఏదైనా ఉంటే లీగల్గా నువ్వు ఎలక్షన్ కమిషన్ని సంప్రదించాలా? నీకు అక్కడ న్యాయం జరగకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలా? అక్కడ కూడా న్యాయం జరగకపోతే నువ్వు కోర్టుకి వెళ్ళాలి. అది కదా ప్రొసీజర్. నువ్వు ఈవీఎంలు బదులు కొట్టడం ఏంటి? అదే ఒక టీడీపీ క్యాండిడేట్ ఈవీఎం బదులు కొట్టుంటే ఈ రోజు అసలు సాక్షిలో ఈ వారం రోజుల పాటు వేరొక స్క్రోలింగే లేకుండా దీన్నే స్క్రోల్ చేద్దరు. కానీ ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నం. టీడీపీ కుట్ర చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొట్టాడా? సిగ్గుడా రాయడానికి. టీడీపీ కుట్ర పచ్చముఠా కుట్ర అని రాశారు. పచ్చముఠా కుట్ర చేస్తే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎందుకు బదులు కొట్టాడు? ఈవీఎం? సో ఇది మొత్తంగా పోలీసు శాఖలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహకరించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యానుల్లో తిరిగి తప్పించుకున్నాడు అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో వినిపిస్తున్నటువంటి బలమైన వాదన.